అధికారుల చుట్టూతా కానీ మన ప్రభుత్వ కార్యాలయాల చుట్టూతా తిరగకూడదనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మరి ప్రతిపక్షం కూడా బాధ్యత రహితంగా ప్రవర్తిస్తుందని చెప్పేసి చెప్పక తప్పదు. ఎందుకంటే వారు విద్వేషాలు రెచ్చగొట్టడానికి లేతే అనేక రకమైన ఉద్వేగ భావాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయడం చాలా శోచనీయం. వాతావరణాన్ని మరి కలుషితం చేసి వారు వాడే పదజాలం కానివ్వండి, ప్రజాస్వామ్యంలో తావు లేని పదజాలాన్ని వాడి వాళ్ళు రెచ్చగొడటానికి మరి వారు ప్రయత్నం చేయడం చాలా శోచ్యం అని చెప్పేసుకొని మనం చేస్తాం. వారి ప్రతిపక్షం కూడా బాధ్యత కలిగిన బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలు మాట్లాడాల్సిన ప్రతిపక్షం అసెంబ్లీకి ఎగ్గొట్టి వారి ఇష్టం వచ్చిన చోట్ల కూర్చుని వారి ఇష్టం వచ్చిన మాటలు వారి ఇష్టం వచ్చిన అంటే ప్రభుత్వం నుంచి ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ అనేది ఒక వేదిక, చాలా దేవాలయం లాంటి వేదిక. అక్కడ ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టచ్చు. ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే ప్రజలందరికీ కూడా తెలియజేయడానికి రాజ్యాంగపరంగా ప్రతిపక్షానికి వచ్చిన హక్కు, దాన్ని కూడా వద్దనుకుని కేవలం ఏదైనా కారణంతో వద్దనుకుంటే మనం ఆలోచించవచ్చు. కేవలం ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే కారణంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా అసెంబ్లీకి రాకోకుండా ప్రజల్ని గాలికి వదిలేసిన రాజకీయ పక్షం ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏదైనా ఉందంటే మన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం అని చెప్పేసి, ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా రాజకీయ పార్టీ అని చెప్పేసి చెప్పక తప్పదని చెప్పేసి మనం చేస్తాం. మరి బయట అనేక విషయాలు మాట్లాడుతున్నారు. ఉదాహరణకి పీపీపీ ఉంది. పీపీపీ వారు తీసుకొచ్చిన జీవో, వారు తీసుకొచ్చిన మోడాలిటీ అన్నీ కూడా వారి ప్రకారం దాంట్లోకి దాన్ని మెరుగుపరిచి మేము చేస్తూ ఉన్నాం. కానీ దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఏదో అంటే అబద్ధాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తుందో పీపీపీ హాస్పిటల్స్ ఏదైతే ఉందో అది ఒకటి ఎగ్జాంపుల్ అని చెప్పేసి మనం చేస్తాను. పీపీపీలో అసలు ఈ 17 ఏదైతే తాము గొప్పగా చెప్పుకుంటున్నారో 17 కాలేజీలు తీసుకొచ్చామని చెప్పేసి, ఆ కాలేజీల పరిస్థితి ఏమిటి? మీరు దిగిపోయేసరికి కేవలం 500-600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 8,500 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ని పూర్తి చేయాలని ఆలోచిస్తే ఎన్ని సంవత్సరాల్లో పూర్తి అవుతుందో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు మనకు ఉన్న అవకాశాలను కూడా మీరు కాల రాసేశారు. ఉదాహరణకి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఉన్నాయి, జల్ జీవన్ మిషన్ కానీ అమృత్ కానివ్వండి. ఈ 2 స్కీమ్స్ ప్రజలకి చాలా మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చే స్కీమ్స్. త్రాగునీరు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రైనేజీ కానివ్వండి. కొన్ని రాష్ట్రాలు అయితే 1,00,000 కోట్లు తీసుకుంటే మన రాష్ట్రం కనీసం 3-4 వేల కోట్లు కూడా సెంటర్ నుంచి డ్రా చేసి ఈ ప్రజలకు మేలు చేయలేని నిస్సాయ స్థితిలో ఆ ప్రభుత్వం ఉన్న పరిస్థితుల్లో ఈ కాలేజీలు ఏ విధంగా పూర్తవుతాయని కూడా ఆలోచన లేకోకుండా ఏదో పీపీపీ అంటే తెలియని తనంతో మరి అవగాహన రాజ్యంతో ప్రైవేట్ పరం చేసేస్తున్నారని చెప్పేసి మాట్లాడటం ఎంతవరకు సబబో కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తున్నాం. పీపీపీ అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది. కేవలం ఆంధ్రప్రదేశ్లోనో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన విధానం కాదు ఇది. పీపీపీ అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అనేది ఎప్పటి నుంచో ఉంది అది. సో అన్ని రాష్ట్రాలు కూడా ఈ విధానాన్ని అవలంబిస్తూ ఉన్నాయి. ప్రపంచంలో అనేక దేశాలు అవలంబిస్తున్నాయి. మెడికల్ కాలేజెస్ కూడా అనేక రాష్ట్రాల్లో పీపీపీ మోడల్ నిర్వహిస్తూ ఉన్నారు. మీరు తీసుకొచ్చిన దానికి మేము తీసుకొచ్చిన దానికి తేడా ఏమిటో చెప్పండి. ఎక్కడన్నా చర్చకు వచ్చి ఏదో అసెంబ్లీకి రాకోకుండా ఎదుటి నుంచి వాదనలు వినుకోకుండా వన్ సైడ్గా మాట్లాడుతున్న తప్పితే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో తీసుకొచ్చిన పీపీపీ విధానంలో 50% సీట్లు పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో పిల్లలకి మెరిట్ మీద 15,500 రూపాయలు ఏదైతే గత ప్రభుత్వం నిర్ణయించిందో ఫీజు, ఆ ఫీజు ప్రకారం ఫీజు స్ట్రక్చర్తోనే 50% సీట్లు మన తెలుగు పిల్లలకి, మన ఆంధ్రప్రదేశ్ పిల్లలకి అందుబాటులోకి వస్తాయి. మీరు తీసుకొచ్చిన విధానం మూలంగా కేవలం 35% సీట్లు మాత్రమే మన తెలుగు ఆంధ్రప్రదేశ్ పిల్లలకి అందుబాటులోకి వస్తాయి. 15% సీట్లు మిగతా రాష్ట్రాల పిల్లలకి వెళ్తాయి. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ పిల్లలకి ఒక 15% సీట్లు అధికంగా రావటం మీ కడుపు మంటకి కారణమా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను అదేవిధంగా మిగతా 50%కి మీరే 15% ఎన్ఆర్ఐ అన్నారు, 35% మీరిచ్చిన జీవోలను ఉంది, మేనేజ్మెంట్ సీట్స్ అన్నారు.
సో అదే దాన్నే మేము కొనసాగిస్తూ ఉన్నాం. మరి పీపీపీ మోడ్లో మొత్తం ఓపీ ఫ్రీ, ఓపీలో మెడిసిన్స్ ఫ్రీ, ఏదైతే బెడ్స్ ఉంటాయో 70% ఫ్రీగా ఇస్తారని చెప్తున్నాం. మరి దీనివల్ల రాష్ట్రానికి ఏంటి మేలు జరిగేది? ఈరోజు మౌలిక వసతులు లేక త్రాగునీరు కానివ్వండి, విద్యుత్ కానివ్వండి, లేకపోతే రహదారులు కానివ్వండి, వీటన్నిటికీ కూడా పెట్టుబడి అవసరం ఉంది. సో అటువంటి పరిస్థితుల్లో పీపీపీ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పెట్టుబడి పెట్టడమే కాకుండా ప్రతి సంవత్సరం ఒక కాలేజీకి ఖర్చు అయ్యే 163 కోట్ల రూపాయలు భారం ప్రభుత్వం మీద పడకుండా ఉంటుంది. మరి మనందరికీ తెలిసిందే, గవర్నమెంట్ హాస్పిటల్ కంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో మెరుగైన వైద్యం లభిస్తుందనే నమ్మకం ప్రజల్లోకి వచ్చింది. అది కారణం ఏదైనా కావచ్చు. సో ప్రైవేట్ కార్పొరేట్గా కాలేజీ పేరు కూడా ప్రభుత్వ వైద్య కళాశాల అని చెప్పేసి పేరు కూడా బోర్డు కూడా పెట్టి ఒక స్పెసిఫిక్ టర్మ్స్తో ఇస్తూ ఉంటే ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి అని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. అదేవిధంగా ఎనర్జీ కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, మీరు ఎవరైనా సరే పీపీపీలో టెండర్ వేస్తే మిమ్మల్ని జైలుకి పంపిస్తూ ఉన్నారు. అసలు ప్రజాస్వామ్యంలో ఇటువంటి వాదనకి స్థానం ఉంటుందేమో, మీలాంటి మేధావులందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. మీరు గత 5 సంవత్సరాల్లో చేశారు, ఏం చేశారు? సోలార్ కంపెనీలు అన్నింటినీ కేవలం దురుద్దేశంతోనో లేకపోతే వ్యక్తిగత భావంతోనో మీరు రద్దు చేశారు. రద్దు చేస్తాం మూలంగా జరిగిన లాభం ఏమిటి? రాష్ట్రానికి లాభం ఒక్క పైసా లేదు, నష్టం 9,000 కోట్ల రూపాయలు పీపీఏ అగ్రిమెంట్ ప్రకారం ఆ సోలార్ కంపెనీస్కి చెల్లించాల్సిన బాధ్యత, బరువు ఈ రాష్ట్రం మీద పడింది. మీరు తీసుకున్న నిర్ణయం మూలంగా లాభం వచ్చిందా లేదా? సో సోలార్ 2.5 లేకపోతే 3 రూపాయలకు వచ్చే విద్యుత్తుని మీరు వదిలేసి కావాలని మీరు 14 రూపాయలకి, 10 రూపాయలకి, 13 రూపాయలకి ఓపెన్ యాక్సెస్లో మీరు పవర్ కొన్నారు. సో ఇటువంటి నిర్ణయాలు తీసుకుని మళ్ళీ అదేవిధంగా ఈరోజు పీపీపీలో ఎవరైనా టెండర్ వేస్తే మిమ్మల్ని జైల్లో పెడతామంటే అసలు ఈ రాష్ట్రాన్ని అసలు ఆ పార్టీకి వ్యక్తిగత స్వార్థ రాజకీయాలు ముఖ్యమా లేకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమా అనేది ఒకసారి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తామని. ఎందుకంటే ఈరోజు ఆ పార్టీ యొక్క లక్ష్యం ఒకటే, పెట్టుబడులు వస్తున్నాయి, దేశమంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. మరి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, మరి అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పట్ల ఏం జరుగుతుందని చూస్తుంది. దాన్ని అడ్డుకోవటానికి ఈరోజు వైసీపీ ప్రయత్నం చేయటం చాలా శోచనీయమని చెప్పేసి మనం చేస్తాను. ఈ విధంగా పెట్టుబడిదారులను భయపెట్టి వారి రాష్ట్రానికి రాకుండా ఉండాలనేది వారి దురాలోచన అని చెప్పేసి కూడా నేను సందర్భంగా మనవి చేస్తాను. ఏదేమైనా కూడా అటువంటి ఎత్తుగడల్ని, దురాలోచనల్ని, దుర్మార్గపు ఆలోచనల్ని ఈ ప్రభుత్వం కొనసాగనిదని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఎనర్జీ సెక్టర్ ఒకటి, ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం, వారు నిర్దేశించిన లక్ష్యాలు ఏమిటంటే